హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసి ఉంటారు. ఒక సగటు నర్సరీలో వచ్చేసి ఎటువంటి మొక్కలు తెప్పిస్తారు వీళ్ళు నార్మల్గా, ఎక్కువగా ఏ మొక్కలు తెప్పిస్తారు వీడియోలతో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మాత్రం నా వీడియో అందరికీ షేర్ అవుతుంది. దయచేసి ఫస్ట్ మీరు రాగానే ముందు నా వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కనే సింబల్ చూపిస్తాను చూడండి, ఆ సింబల్ అయితే క్లిక్ చేయండి, అదే లైక్ చేయడం అనమాట. అండ్ ఇక్కడ వీడియో మొక్కలు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళ బెడ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను మీకు, వీళ్ళు బెడ్ ఎలా వేస్తారు అని చెప్పేసి ఒక వీడియోలో పెట్టినాను. ఫుల్ వీడియో దాని మీదే ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా వేస్తారన్నమాట బెడ్. అసలు మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, ఇవ్వండి ఫస్ట్ అయితే రోజా మొక్కలు దిగుతున్నాయి. చాలా రకాలు ఉన్నాయి చూడండి, రెడ్, ఇదేమో వైట్, చాలా బాగున్నాయి చూడండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మొక్కలు కూడా. అండ్ ఇదిగోండి ఎల్లో కూడా చాలా అంటే చాలా, ఇలా దాదాపుగా నాకు తెలిసి 15-16 రకాల కలర్లు వచ్చినాయన్నమాట. ప్రజెంట్ బెంగళూరులో అయితే మంచిగా మొక్కలు లేవు. ఎందుకు అంటే అక్కడ లాస్ట్ టైం వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడిపోయాయి మొక్కలు. అంటే మొత్తం పాసిపోవడం కానీ ఆకు రాలిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. అండ్ మొక్కలైతే అండ్ మనకేంటి అంటే, ఈ రోజా మొక్కలు వచ్చేసి ఓన్లీ బెంగళూరు దగ్గర ఉన్నటువంటి, అంటే తమిళనాడుకు దగ్గరికి వస్తుంది, అగలకోట అని ఉంటుందన్నమాట. డెక్కన్ కోటై నుంచి అగలకోటైకి వస్తే అగలకోటైలో ఉంటాయి ఈ రోజా మొక్కలన్నీ. అక్కడే తయారు చేస్తారన్నమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి నాకు తెలిసినంత వరకు మన చుట్టుపక్కల ఏరియాలో. ఇక్కడ నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇక మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తాయి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్రిపేర్ అవ్వమని అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అది కూడా నేను బెంగళూరు సిరీస్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట బయోలో. అంటే ఇవ్వండి, ఇది ఒక మొక్క, చాలా బాగున్నాయి. ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు లోపల చూడండి ఎంత బాగున్నాయో. వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు కూడా దాదాపుగా ఒక 6 మంది మనుషులు వస్తారనమాట ఇవన్నీ దించడం కోసం. అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. నార్మల్గా పని చేసుకునే వాళ్ళందరూ ఈ పనులు అయితే చేయలేరనమాట. ఈ మొక్కలకు సంబంధించిన పనులు కొంచెం జాగ్రత్తగా అలవాటు పడిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే మొక్కలు ఈజీగా చచ్చిపోతాయి అనమాట. ఏరు కదిలినా కానీ ప్యాకెట్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. వీళ్ళైతే చెమటలు కారుస్తుగా పాపం చాలా కష్టపడుతున్నారనమాట. చూడండి ఎంత బాగా అన్నీ అక్కడ చూడండి, ఆల్రెడీ అన్నీ కూడా బెడ్ వేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి మొక్కలన్నీ కూడా ఇప్పటి నుంచి అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది వీడియో అయితే మాత్రం. ఎంత కష్టపడుతున్నారో చూడండి వీళ్ళు ఒక్కొక్కరైతే మాత్రం. ఇప్పుడు మొక్కలు చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫాన్ సిటీ అంటారనమాట. మీకు నేను లాస్ట్లో చూపించినట్టే ఉన్నాను. ఇవి ఫాన్ సిటీలో దాదాపుగా 4 కలర్లు అయితే ఉంటాయన్నమాట. ఇది ఒక కలర్, చాలా అంటే చాలా బాగుంటుంది ఫాన్ సిటీ కూడా. ప్రజెంట్ మనమైతే మాత్రం ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీకి అయితే వచ్చాయన్నమాట. వీళ్ళ నర్సరీలో మొక్కలు ఏమేమి వస్తున్నాయో చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ హైదరాబాద్ యొక్క మొక్కలు కూడా వస్తాయన్నమాట. హైదరాబాద్లో ఉన్న నర్సరీలు కూడా అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత మనకి పుణే వీడియోలు కూడా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి బ్లాక్ రోజ్ అనమాట. సూపర్గా ఉంటాయి ఈ బ్లాక్ రోజులు. నాకు నిజంగా బ్లాక్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఎంతమందికి బ్లాక్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ బ్లాక్ రోజ్ చాలా బాగుంటాయి చూడడానికి, కొంచెం అఫీషియల్గా ఉంటాయి అనమాట మొక్కలన్నీ కూడా. అంటే ఈ బ్లాక్ అనేది రేర్ కలర్, మనకి రిమైనింగ్ కలర్లన్నీ పెద్దగా దొరుకుతాయి కానీ ఈ బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి, వైలెట్, ఇవి రేర్ అనమాట. గ్రీన్, ఇలాంటివి రేర్ మొక్కలు మాత్రం కొంచెం బాగుంటాయి అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఏదైనా ఇంట్లో వేసుకునేటప్పుడు కూడా కొత్త మొక్కలు ఉండాలి. అందరి ఇంట్లో ఉండే మొక్కలు మన ఇంట్లో కూడా ఉంటే స్పెషల్ ఏమి ఉండదు కదా. సో అందరికంటే మనం డిఫరెంట్గా ఉండాలంటే డిఫరెంట్ మొక్కలు మన ఇంట్లో ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచడం అలవాటుగా మార్చుకోండి. మన లాస్ట్ వీడియో పండ్ల మొక్కల గురించి చేశాను, ఒకవేళ ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇవిగోండి చామంతులు చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు నిండా మొగ్గలే, చాలా అంటే చాలా బాగున్నాయి. చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి అనమాట చామంతులు మొత్తం కూడా. ఇవన్నీ కూడా చిన్న పాట్లు ఇవి ఒక్కొక్కటి చేతి మాత్రం 50 రూపాయలు అయితే పడుతుందంట. అంటే నర్సరీ రేట్ ఇది. అక్కడ రేట్ అయితే మాత్రం వేరుగా ఉంటుంది. అది నేను మీకు లాస్ట్ బెంగళూరు సిరీస్లో ఉంటుంది. అక్కడ ఎంత చీప్గా వస్తాయి అనేది ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి బెంగళూరు సిరీస్లో చూడండి. ఇక్కడైతే మీకు 50 నుంచి 70 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు వీళ్ళు. అండ్ ఇవి వచ్చేసి కుండీల్లో ఉండేటువంటి గులాబీలు అనమాట. ఇవి కుండీల్లో వస్తాయి. ఇవి కొంచెం మళ్ళీ కాస్ట్ పెరుగుతాయి అనమాట ఇక్కడైతే మాత్రం. అందులో ఇవి మంచి హైబ్రిడ్ మొక్కలు, ఉండే ప్యాకెట్ మొక్కల కంటే కూడా ఇవి మంచి హైబ్రిడ్ మొక్కలు అనమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనకి కుండీలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుండీలు వీడియో చేయాలి, ఎరువులు వీడియో తీయాలి అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్లు చాలామంది నన్ను కామెంట్ చేస్తున్నారు. సో నేను కూడా ఒక మంచి ప్లేస్ చూసి, ఒక మంచి షాప్ చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే తక్కువ ఉండే దగ్గర కాకుండా ఎక్కువ వెరైటీస్ ఉండే వాళ్ళ దగ్గర తీసామంటే అది మీకు యూజ్ఫుల్ అవుతుంది. అందులో ఆన్లైన్ సర్వీసెస్ కోసం వెతుకుతున్నాను నేను అయితే ప్రజెంట్. ఆన్లైన్లో ఎవరైనా పంపించగలుగుతారేమో అని. సో అలాంటి షాపులు చూసి వాళ్ళ దగ్గర అయితే వీడియో చేస్తాను. అప్పుడు మీకు కూడా ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకోవాలన్నా కూడా హ్యాపీగా ఆన్లైన్లో పెట్టేసుకోవచ్చు. ఈ చామంతి చూడండి, నాకు ఎక్కడ ఆకుల కంటే కూడా పువ్వులే కనిపిస్తున్నాయి ఎక్కువ. చాలా అంటే చాలా బాగుందన్నమాట.
ఎక్కువ మంది చామంతులు తీసుకునేటప్పుడు ఈ చామంతుల్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్ వచ్చేసి నా ప్రీమియం వీడియోలో ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ప్రీమియంలో జాయిన్ అవ్వండి. ఇప్పుడే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముందే వాళ్ళకి వీడియోలు వస్తాయి, కామెంట్స్లో కానీ లైవ్ చాట్లు కావచ్చు, వాళ్ళ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రీగానే. అండ్ వీటి గురించి సంబంధించిన స్కాములు, ఏ మొక్కలు కొనాలి, ఏ మొక్కలు కొనకూడదు, ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి రెడ్ మిర్చి అంటారు అనమాట. దీనికి ఇది ఒక మంచి షో మొక్క, ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి యాంథోరియం మొక్కలు, చాలా అంటే చాలా బాగుంటాయి. వచ్చేసి పెద్ద పాట్లు. వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఒక్కొక్కటి 1200 రూపాయలు అటు ఇటుగా పడుతున్నాయి అనమాట. వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటాయి అనమాట. యాంథోరియం కూడా మంచిగా ఫ్లవరింగ్ ఉంటుంది, లుక్ మాత్రం చాలా అఫీషియల్గా ఉంటుంది. కంప్లీట్గా ఇండోర్ మొక్క, ఓన్లీ కోకోపీట్లో మాత్రమే నాటాలి దీన్ని. ఇంకెక్క వేరే మట్లో నాటితే పెద్దగా రాదు. కోకోపీట్లో మాత్రమే నాటుకొని ఇంట్లో నీళ్ళలోనే పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ వాటర్ పోయాలి అంతే. అది కూడా మీకు చెమ్మ లేదు అనిపిస్తేనే వాటర్ పోయాలి, లేకుంటే పోయాల్సిన అవసరం లేదనమాట ఇండోర్ మొక్కలకైతే మాత్రం. బట్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పత్తి మందారం, హైబ్రిడ్ పత్తి మందారం అంటే ఇది. ఈ సైజ్ అంటే చిన్న చెట్టు నుంచే పువ్వులు వస్తాయంట. ఇదే దీని స్పెషాలిటీ అయితే మాత్రం, హైబ్రిడ్ పత్తి మందారం. ఇవి వచ్చేసి ఏంట్రా అయినా బొక్కలేసి మొక్కలు అమ్మేస్తున్నారా అంటారేమో, కాదు, మనం వీళ్ళు వేసినవి కాదంట. ఇవి రావటమే ఇలా వస్తాయి. వీటిని బ్రోకెన్ హార్ట్ ఆర్ మోన్స్టర్ మనీ ప్లాంట్ ఇలా పిలుస్తారనమాట వీటిని. ఇవి కూడా మనీ ప్లాంట్లే. ఇవి రావటమే ఆకులు ఇలా బ్రోకెన్ హార్ట్లో వస్తాయి అనమాట, అంటే ఇలా కటింగ్లో వస్తాయి. ఇవి వచ్చేసి జేడీ ప్లాంట్, చాలా బాగుంటాయి ఈ జేడీ ప్లాంట్లు కూడా. ఇవి కూడా ఇండోర్ మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ వాటర్లో పోసుకుంటే చాలు. అండ్ మీకు అందరికీ బిర్యానీ ఆకు ఐడియా ఉందా? ఇగోండి, ఇదే అనమాట బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇలా అంటాం కదా, ఇదే అనమాట. ఇది గట్టిగా దీన్ని రబ్ చేసి స్మెల్ చేసామంటే అదే స్మెల్ వస్తుంది. ఇది కొంచెం ఎండిన తర్వాత ఆకుగా, బిర్యానీ ఆకుగా వాడుకోవచ్చు. దీని బెరడును కూడా దాల్చిన చెక్కలా వాడుకోవచ్చు అంట. ఇది కూడా కాస్ట్ అయితే మాత్రం అరౌండ్ 350 పడుతుంది. ఈ మొక్కలు ఏంటి చెప్పండి ఎవరైనా? ఎందుకులో నేనే చెప్పేస్తాను ఎలాను. యాపిల్ మొక్కలు అనమాట. ఈ యాపిల్ మన దగ్గర నాకు తెలిసి పెద్దగా రావు, కానీ షో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చెట్టు బాగా గుబురుగా అద్దరిపోద్ది లుక్ అయితే. కాయలు ఎంత మాత్రమో నాకు తెలియదు. పక్కన ఆకులు కూడా ఒకటేలాగా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఆవకాడో అనమాట. మళ్ళీ ఇవి కూడా యాపిల్ అనుకుంటారు. ఇది ఆవకాడో చెట్లు, నాటు ఆవకాడో ఉంటాయి. ఇవైతే మాత్రం ఒకటి 150 పడుతుంది. ఈ చెట్టు అంటే చెప్పండి, నేను మీరు లాస్ట్ వీడియోలో, నా వీడియోలో అందరూ ఫాలో అయ్యే వాళ్ళు అయితే లాస్ట్ ఒక వీడియో మీకు చామంతులు అందరూ చచ్చిపోతున్నాయి, ఫ్లవరింగ్ అయిపోగానే చచ్చిపోతున్నాయి అన్నారు. వాటిని కట్ చేసిన తర్వాత నేను ఫ్లవరింగ్ వస్తుందని చెప్తే ఎవరు నమ్మలేదు. అప్పుడు కట్ చేసి నేను డిఏపిఎస్ చూపించాను. చూడండి ప్రజెంట్ ఇలా ఉందన్నమాట చెట్టు. మళ్ళీ మొత్తం కూడా మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా బయోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే మీకు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తే మళ్ళీ రిటర్న్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ దాన్ని ఎలా ఫ్లవరింగ్ చేసుకోవచ్చు. చాలామంది మొక్కలు ఫ్లవరింగ్ అయిపోగానే చచ్చిపోతుంది అంటారు. అలా ఏం చదవదు, బ్రహ్మాండంగా వస్తుంది. బట్ ఇలా చేసుకోవాలన్నమాట దాన్ని. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటి అంటే తీగ రోజే అనమాట. ఈ తీగ రోజాలు కూడా చాలా అంటే చాలా 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 బాగుంటాయి. వీటిని హ్యాపీగా మీరు ఇంట్లో ఎక్కడైనా గార్డెన్లో ఏదన్నా గేట్ ఆ టైప్లో ఉందంటే వాటికి అల్లించుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఇగోండి, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి సరస్వతి చెట్లు అనమాట. సో మన వీడియో నచ్చితే మాత్రం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.